హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 28 ఆగస్ట్ 'రంగుల రత్న' సీరియల్ ఎపిసోడ్ ట్విస్ట్‌లు అయితే మామూలుగా లేవు. ఇంకా లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలోకైతే వెళ్ళిపోవచ్చండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన నుంచి వచ్చే నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంటాయి. అండ్ ఇంకా సీరియల్‌లో స్టార్టింగ్‌లోనే ఇంకా సీత గదిలో కూర్చొని ఆలోచిస్తుండేసరికి ఇంక అక్కడికైతే మానస అయితే వస్తుంటుంది. "ఏంటి జానకి ఏం ఆలోచిస్తున్నావు? మీ ఆయన గురించి ఆలోచిస్తున్నావు కదా!" అని ఇంకా అడిగేసరికి, "నీకెలా తెలుసు? నాకంతా తెలిసిపోతుందిలే. నువ్వు ఎందుకిలా చేశావని నేనెప్పుడు కూడా అడగలేదు. కనీసం మీ వాళ్ళ గురించి కూడా అడగలేదు జానకి. మీ ఆయన అసలు ఏం చేస్తారు? ఇప్పటికైనా మీ ఆయన గురించి చెప్పొచ్చు కదా! అసలు ఏం జరిగింది?" అని ఇంకా అడుగుతుండేసరికి ఇంక సీత అయితే ఏమాత్రం నిజం కూడా చెప్పకుండా ఉంటుంది. "అసలు మీ ఆయన మర్చిపోయుండి వేరే పెళ్లి చేసుకుంటాడేమో" అని ఇంకా మానస అన్న మాటలకు, "నిజమే మనసా? ఆ మాట నిజమైతే ఎంత బావుండునో" అని ఇంక సీత చెప్పేసరికి, "అదేంటి జానకి అలా మాట్లాడుతున్నావు? నీకు ఏం అనిపించడం లేదా మీ ఆయన వేరే పెళ్లి నాకు అదే కావాలని చెప్పేసి నేను ఇంట్లోంచి బయటకొచ్చేసాను మానస. మా ఆయన గురించి చెప్పాలంటే నిజంగా ఆయన దేవుడితో సమానం. నన్ను ఎంత ఇదిగా ప్రేమించారంటే నేను మాటల్లో చెప్పలేనిది. ఆ విషయం గురించే నేను ఆయనకు దూరం కావడానికే నేను ఈ పని చేశాను. ఈసారైనా ఆయన మరొక పెళ్లి చేసుకొని తన జీవితం ముందుకు వెళ్ళి ఆనందంగా ఉంటే నాకు ఏమీ అక్కర్లేదు" అని జానకి చెప్పేసరికి, "జానకి ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకిప్పుడు ఇంజెక్షన్ చేయగానే నీకంతా క్యూర్ అయిపోతుంది. మళ్ళీ మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా!" ఇంకా అదే ఉద్దేశం లేదు మానస. నేను ఆయన్ని సంతోషంగా ఉండాలని కోరుకున్నాను తప్ప మళ్ళీ ఆయన జీవితంలోకి వెళ్ళాలనుకోలేదు. ఆయన ముందుకు వెళ్ళి ఇంకా ఆయన జీవితం ఆయన గడుపుకుంటే చాలు. ఇప్పుడు నువ్వు గర్భవతివి. తర్వాత నీకు పిల్లలు పుడతారు కదా! మీరు ఇంకా సంతోషంగా ఉండొచ్చు కదా! అని చెప్పేసరికి, "నిజమే మానస. అది నిజమైతే బావుండని నేను కూడా అనుకుంటున్నాను. కానీ అది జరగాలంటే నాకు ఆయుష్‌ను కూడా ఇవ్వలేదు ఆ దేవుడు. మీరందరూ ప్రయత్నిస్తున్నారు గానీ, నేనైతే పిల్లల్ని కనే వరకు ఉంటే చాలని నేను ఆ దేవుడు మొక్కుకుంటున్నాను. అంతే తప్ప నా మనసులో ఎలాంటి ఉద్దేశం లేదు" అని చెప్పేసరికి, "జానకి నువ్వలా మాట్లాడుతుంటే మీ ఆయన్నొకసారయితే చూడాలనిపిస్తుంది. అసలు మీ ఆయన ఏం చేస్తారు ఇప్పటికైనా చెప్పొచ్చు కదా!" "లేదు మానస. సారీ. ఈ విషయం గురించి నన్ను ఒత్తిడి చేయొద్దు. సర్లే గాని నువ్వు నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? మీ ఆయన గురించి కలలు కంటున్నావు కదా నువ్వు కూడా" అని చెప్పేసరికి, "నేనా? నేను బావనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాను కదా! మీ బావంటే అంత ఇష్టమా? మా అత్తయ్య అంటే ఇష్టం కాబట్టి మా బావని చేసుకుంటానన్నాను. ఇప్పటికి కూడా మా బావ కళ్ళోకొస్తున్నాడు తెలుసా?" "ఏంటి కళ్ళోకొస్తున్నాడు చూడలేదు కదా!" "తని చిన్నప్పుడు ఫోటో ఉంది కదా! అలా చిన్నగానే నా కల్లోకొస్తుంటాడు మా బావ." "అదా! సరే గాని నీకు తొందరగా పెళ్ళవ్వాలని, మీ బావ తొందరగా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మానస" అని ఇంక సీత మాట్లాడిన మాటలకు ఇంకా అక్కడే ఉన్న మానస అయితే ఇంక చాలా సంతోషపడతా ఉంటుంది. ఇంకా మరో పక్క మందాకిని ఇంక చాలా ఆవేశంగా సూరిబాబు దగ్గరికెళ్ళేసరికి అప్పటికే సూరిబాబు ఇంక మందు తాగుతా ఉంటాడు. "ఏంటండి అసలు ఏం చేస్తున్నారో తెలుస్తుందా? మరి ఏం చేయమంటావే? బావ మిగిల్చిన మందు తాగుతున్నాను. అంతే కదా నేనేం చేశాను?" "అదేంటండి అలా మాట్లాడుతున్నారు? చెప్పాను కదా 3,00,00,000 పోతున్నాయని. ఆ 3,00,00,000 పోకుండా మీరు కాపాడమని చెప్పాను కదా! మళ్ళీ ఈ ఎదవ పనులు చేస్తున్నారేంటి? మరి ఏం చేయనా? ఆ బాధ తట్టుకోలేకే తాగుతున్నాను. ఆ 3,00,00,000 ఎలా పోనిస్తాను? నేను అసలు పోనివ్వను కదా! మరి ఏదో ఒకటి చేయాలి కదా మీరు. అలా తాగుతా కూర్చుంటే మరి ఏం పీకుదామని అలా చేస్తున్నారు? చెప్పాను కదా! ఖచ్చితంగా ఆ డబ్బులు మాత్రం పోనివ్వను." "అదే ఏం ప్లాన్ చేశారు?" "రేపు మలేషియా వెళ్తున్నాడు బావ మీటింగ్ పని మీద. తను అలా వెళ్ళగానే మనం ఆ సీతని ఏదో రకంగా మనం ఏమార్చాలి" అని చెప్పేసరికి, "ఏమోనండి మీరు అవన్నీ చేసేలోపు నాకున్న కోపానికి ఏ కత్తి పట్టుకుని దాన్ని చంపేనంత కోపం నాకుంది. కానీ దాన్ని చంపి నేను జైలుకెళ్ళడమేంటి? అందుకని ఆలోచిస్తున్నాను. అంతే తప్ప నాకు చంపలేనని కాదు. మీరు ఏదోటి చేసే వరకు నాకు నిద్ర అయితే పట్టదు. ఆ 3,00,00,000 అసలు చేజారనివ్వకండి" అని ఇంకా మందాకిని చెప్పిన మాటలకు నేను అది ఆలోచిస్తున్నానే. రేపటి నుంచి బావ అయితే ఇంట్లో ఉండడు కాబట్టి దాన్ని మాటలతో ఏదో రకంగా హింసించైతే బయటకి పంపించాలి. కానీ మన పిల్ల మానస కూడా అలాగే తయారైందండి. అసలు మన మాటే వినట్లేదు. మనకు తోడుగా అది కూడా ఉంటే ఎంత బావుండును. అదేమో వ్యతిరేకంగా తయారైంది. ఈ ఆస్తి మొత్తం కొట్టేయడంలో అది కూడా సాయం చేస్తే బావుండేది. కానీ దానికి తోడు రేపు బ్యాంక్ నుంచి ఆ 3,00,00,000 తెచ్చేది మన అమ్మాయే. ఎందుకీ కర్మ ఏంటో అర్థం అవ్వట్లేదు. అది కూడా మనకు తోడయ్యుంటే మనకింత టైం పట్టేది కాదు. అదలా తయారైంది కాబట్టి మనకి తిప్పలు తప్పడం లేదు. రేపటి నుంచి ఆ సీతని ఎలాగ ఇది చెయ్యాలని నాకైతే తెలుసండి. ముందైతే నేను ఆ పనిలో ఉంటానని చెప్పి, ఇంక మందాకిని ఇంకా చెప్పేసరికి ఇంకా సూరిబాబు అయితే ఆలోచనలో పడతా ఉంటాడు. ఇంక మరో పక్క
మరో పక్క ఇంకా శశి దీపితో మాట్లాడుతూ ఉండేసరికి, డాడ్ ఒక్క నిమిషంలో మిస్ అయిపోయింది తెలుసా? అసలు ఆ రోజు రామ్ ఇంకా సీతను చూస్తే గనక మళ్ళీ మొదటికొచ్చేది కథ మొత్తం. అసలు చూడలేదు కాబట్టి మనం సేఫ్ అయిపోయాం. ఒక్క నిమిషంలో గ్యాప్‌లో చూసుంటే మొత్తం కథ మొత్తం మారిపోయేది. నాకొకటి అర్థం కావట్లేదు డాడ్. అసలు సీత హాస్పిటల్‌కి ఎందుకొచ్చింది? అసలు నదిలో దూకాల్సిన సీత అసలు బతికిందంటేనే ఒక అదృష్టం, దాని అదృష్టం చాలా బావుంది. కానీ ఎందుకొచ్చింది హాస్పిటల్‌కి? అసలు ఏ ఉద్దేశంతో? అయినా నాకొకటి అర్థం కావట్లేదు ఇంకో విషయం. అయినా ఇన్నాళ్ళు బతికిందని తెలిసిన తర్వాత మళ్ళీ ఇంటికెందుకు రాలేదు? ఇంటికొస్తే దాన్ని మహారాణిలా చూసుకునేవారు. కానీ అది ఇంటికి రాకుండా ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతుందెందుకు? అసలు ఏ ఉద్దేశంతో ఆ హాస్పిటల్‌లో మళ్ళీ మనకు కనిపించింది? అసలు ఏమై ఉంటుంది డాడీ? ఇవన్నీ కనుక్కోవాలంటే ఖచ్చితంగా సీత దొరకాల్సిందే. అని ఇంకా శశి మాట్లాడిన మాటలకి, బేబీ నువ్వన్నది కరెక్టే. కానీ ఇప్పుడు మనం సీతను వెతికే పనిలో ఉన్నాం కదా! ఖచ్చితంగా అది కూడా దొరుకుతుంది. ఆ విషయం వెంట ఖచ్చితంగా రాబడతాను. మనకి అంత పనక్కర్లేదు బేబీ. అయినా హాస్పిటల్‌లో కనిపించింది కదా! దాని రిపోర్ట్స్ పట్టుకుంటే మన వాళ్ళు వెళ్లి అడిగితే ఖచ్చితంగా విషయం అన్నీ బయట పడిపోతాయి. వెంటనే దొరికేస్తుంది కూడా. అసలు అది ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుందో, అసలు దేనికి కారణం వల్ల అది హాస్పిటల్‌కొచ్చిందో అవన్నీ కూడా నెమ్మదిగా బయటకొస్తాయి బేబీ. నువ్వేం టెన్షన్ పడకు. డాడీ నాకొక విషయం అర్థం అవ్వట్లేదు. అయినా అది బతికిందంటే అది ఏ ఉద్దేశంతో ఇంటికి రాలేదు? అయినా ఒక విషయం ఇక్కడ బలంగా అర్థమవుతుంది. అది ఖచ్చితంగా అయితే ఇంటికైతే రాదు. మనం ఆ విషయంలో టెన్షన్ పడక్కర్లేదు. దాన్ని బయట ఉండగానే లేపేయాలి. అది మాత్రం అస్సలు ఇంటికి వచ్చే ప్రసక్తే లేదని నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమంటారు? నాకు అదే అనిపిస్తుంది బేబీ. ఏదేవైనా అది కనిపించినా సరే, అది ఇంటికొచ్చినా సరే మళ్ళీ రాము మునుపటి మనిషి అయిపోతాడు. మనం కళ్ళ కన్నా ఆశలన్నీ నెరవేరవు డాడ్. ముందైతే దాన్ని చంపేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా శశి అలా మాట్లాడేసరికి ఇంకా డీపీ అయితే ఆలోచనలో పడతా ఉంటాడు. ఇంకా మరో పక్క రామ్ మీటింగ్ పని మీద ఇంకా మలేషియా వెళ్తుండేసరికి ఇంకా రాణికి, తాతయ్యకి అందరికీ కూడా చెప్తా ఉంటాడు. తాతయ్య మీరైతే క్షేమంగా ఉండండి. నేనైతే 2 డేస్‌లో వచ్చేస్తాను కదా! ఇంకా అక్కడున్న ఆదిత్యకి, శైలు కూడా చెప్తా ఉంటాడు. ఒరేయ్ మీరైతే ఏ గొడవ పెట్టుకోకండి. ఆ శశితో, బాలుతో కూడా అసలు ఏవి గొడవ పెట్టుకోవద్దు. ఈ ఇంటిని ఒక కిష్కింద కాండైతే చేయకండ్రా. నేనొచ్చేలోగా మీరు ప్రశాంతంగా ఉండండి. వాళ్ళతో మాత్రం మీరు ఏ తగువు పెట్టుకోవద్దు. అమ్మ నువ్వు కూడా వాళ్ళని చూసుకో అని ఇంకా అన్నీ చెప్తుండేసరికి ఇంక తాతయ్య అయితే ఒరేయ్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలా? అంత దూరం వెళ్ళాలా? అని ఇంక అడిగేసరికి తాతయ్య ఖచ్చితంగా వెళ్ళాలి. నేను కార్తీక్‌కి కూడా చెప్పాను వెళ్ళాలి. నువ్వు వెళ్ళరా అని చెప్పాను. కానీ వాడు నన్నే పంపిస్తున్నాడు. ఈ మీటింగ్ అటెండ్ అయితే మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆ అమ్మ పేరు మీద ఉన్నది. వరల్డ్ వైడ్ విస్తరించాలంటే ఈ కంపెనీ మీటింగ్‌కి నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి తాతయ్య అని చెప్పేసరికి సర్లేరా నువ్వు ఇంత కష్టపడుతున్నావంటే చాలా గొప్పగా ఎదుగుతుందిరా రామ్ అని తాతయ్య అనేసరికి, తాతయ్య ఇప్పుడన్నీ ఎందుకు? ఆయన వీడు దూరం అవుతుంటే నాకు చాలా భయంగా ఉంది. ఆయన 2 రోజులు వీడిని చూడకుండా ఉండాలి అని రాణి అనేసరికి, నాకంతా అర్థమైందమ్మా. నీ తల్లి ప్రేమేంటో అని ఇంకా రాణి మాట్లాడిన మాటలకు ఇంక రామ్ అయితే, అమ్మ నేను 2 రోజులు వచ్చేస్తాను కదా! ఆయన ఆదిత్య గాడు నీకు అన్నీ చూసుకుంటాడు. ఆయన ఆదిత్యని నువ్వే చూసుకోవాలి. ఏమైనా చిన్నపాటి గొడవలు కూడా చేస్తాడు అని చెప్పేసరికి ఇంకా అక్కడ ఉన్న శైలు, ఆదిత్య కూడా ఇంకా నవ్వుతా ఉంటారు. అక్కడికైతే బాలు, శశి రాగానే, "బాలు నేను మీటింగ్ పని మీద మలేషియా వెళ్తున్నానురా. నేను 2 రోజుల్లో తిరిగొచ్చేస్తాను" అని చెప్పేసరికి ఇంక వెటకారంగా నవ్వుతా ఉంటాడు బాలు, శశి అయితే. ఇంకా అందరూ కూడా రామ్ దిగిపెడదామని ఇంకా బయటికి వెళ్తుండేసరికి, చూసావా శశి వాడెలా మాట్లాడుతున్నాడో? ఏదో కంపెనీ ఇంటర్నేషనల్ అవుతుందని చెప్పేసి ఎంత వెటకారంగా మనతో వెళ్ళొస్తాను 2 రోజుల్లో వచ్చేస్తాను చెప్తున్నాడు. వాడి ఇంటెన్షన్ ఏంటో నీకు అర్థమైందా? అవును బాలు నేను చెప్తున్నాను కదా! ఎప్పుడు మనం వెటకారం చేసి మాట్లాడడమే తన పని అని ఇంక అంటుండేసరికి, బాలు నీకు గుర్తుంది కదా! ఈరోజు అత్తయ్యని అడిగేసేయాలి అని చెప్పేసరికి, అదే రామ్ వెళ్ళాడు కదా! ఖచ్చితంగా వాడి ఇంటికొచ్చేలోపు అమ్మనైతే ఏదో రకంగా బయటికి పంపించేద్దాం అని బాలు మాటలకు ఇంకా శశి అయితే ఇంకా మనసులో అదే కావాలి బాలు నాకు కూడా. అసలు నువ్వెప్పుడు ఆ మాట చెప్తావా? నేనెప్పుడు విందామా? ఈ ఇంట్లో కురుక్షేత్రం ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంక శశి అయితే. మరోపక్క దశరథ కూడా ఇంకా మలేషియా మీటింగ్‌కి వెళ్తుండేసరికి, "బావ నీకు గుర్తుందా? ఆ రామ్ గాడు కూడా ఇక్కడికొస్తున్నాడు. నువ్వుదైతే చాలా జాగ్రత్త. మనకి డీల్ రావాలి. వాడే తిమ్మిరి బొమ్మిరి చేయగలడు. వాడి మాటలతో ఏమార్చి ఈ డీల్ కూడా వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది" అని చెప్పేసరికి, ఎవడి గురించో మనకెందుకు? వాడు ఎలా పోతే మనకెందుకు? వాడి గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు? అయినా వాడు మొన్నే కదా ఈ బిజినెస్‌లో అడుగుపెట్టింది. నాకన్నా చిన్నవాడు. అయినా నన్ను కాదని ఈ డీల్‌ని ఎలా లాక్కుంటాడో, అసలు ఎలా
తీసుకుంటాడో నేను కూడా చూస్తాను. అసల వాడు ఏం చేసినా నాకెందుకు అని ఇంకా మాట్లాడుతుండేసరికి ఇంకా అక్కడికైతే కౌసల్య అయితే వస్తుంటుంది. "ఏంటి సురుబాబు ఆ అబ్బాయి మీద లేనిపోనివి మీ బావకైతే ఎక్కిస్తున్నట్టున్నావు" అని చెప్తుండేసరికి "నేనేమి చెప్పట్లేదు వదినా. ఆ అబ్బాయి గురించి కొన్ని జాగ్రత్తలు చెప్తున్నానంటే. అయినా వాడి గురించి నీకు తెలీదు కదా!" "అయ్యో! ఆ అబ్బాయి చాలా మంచివాడు. ఆ అబ్బాయి గురించి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. ముందు ఆ మనసులో ఉన్న ఈ విషయం అప్పుడు ఆ అబ్బాయి మంచితనం ఏంటో మీకే అర్థమవుతుంది" అని కౌసల్య చెప్పేసరికి, "కౌసల్య ఇవన్నీ ఎందుకు? నేనైతే మీటింగ్ పని మీద మలేషియా వెళ్తున్నాను. ముందైతే హారతివ్వి" అని చెప్పేసరికి ఇంకా సీతని పిలుస్తూ ఉంటుంది. ఇంకా కౌసల్య అయితే. ఇంకా సీత హారతిస్తుండేసరికి, "అదేంటి కౌసల్య అమ్మాయి చేత ఇప్పిస్తున్నావు?" "అదేంటండి ఇక్కడ పూజ ఈరోజు మొదట తనే చేసింది. అయినా తన చేతుల మీద ఇప్పిస్తే ఏంటి? నేను ఇప్పిస్తే ఏంటి? ముందైతే దేవుడి హారతి తీసుకోండి" అనేసరికి ఇంకా దశరథ్ అయితే ఇంకా హారతి అయితే తీసుకుంటా ఉంటాడు. "సరే ఇది హారతి మాత్రం నువ్వైతే ఇతరుల చేత ఇప్పించవు గాని నన్నైతే ఎయిర్‌పోర్ట్‌లో దిగబెట్టడానికి వస్తావా? అదేనా రావా?" అని అడుగుతుండేసరికి, "నడండి పద వెళ్దాం" అని ఇంకా ముగ్గురు కూడా ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తుండేసరికి ఇంకా అక్కడే ఉన్న మందాకిని అయితే ఇదే మంచి రైట్ టైం. దాన్నైతే మాటలతో ఇంకా హింసించి ఈ ఇంటి నుంచి అయితే బయటికి పంపించేయాలి. సీత గదికి వెళ్ళి ఇంకా కాఫీ తాగుతూ, "గది బానే ఉంది. కానీ ఈ ఇంట్లో నువ్వే బాలేదు. అయినా మా వదిన చెప్తే నువ్వెలా వచ్చేస్తావు అమ్మాయి? అయినా ఎవరైనా ఇంటికి రమ్మని పిలిస్తే అలా ఎగేసుకుని వచ్చేయడమేనా? అసలు ఎవరు వాళ్ళు ఏంటి అని కూడా లేదా? పోన్లే మా వదినే తీసుకొచ్చింది. ఒక 2 రోజులో, 3 రోజులో ఉంటారు గానీ ఇలాగా ఎన్నేసి రోజులు పడితే అలా ఉంటారా? లేదండి కౌసల్య గారే తీసుకొచ్చారు" అని చెప్పేసరికి, "మా వదిన చెప్పేదే అనుకో. కానీ నీకైనా తెలియాలి కదా! ఒకళ్ళ ఇంటికి అలా రాకూడదని. కానీ నీకా బుద్ధి లేదు" అని చెప్పి ఇంకా మాటలతో ఇంకా హింసిస్తూ ఉండేసరికి ఈ రోజు ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుందండి. మరి ఈ రోజు ఎపిసోడ్ గురించి మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మనకైతే తెలియచేసేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ రంగుల సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.